హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా పిజ్జా ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా ఫ్రెష్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా ఈజీగా ఓవెన్ లేకుండా ఇంట్లోనే మైదా పిండి కూడా లేకుండా వీట్ ఫ్లోర్తోనే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, చూద్దాము. ఫస్ట్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ఒక 3 కప్స్ అలా వేసుకోండి. సో మీకు పెద్ద పిజ్జా కావాలంటే పెద్దగా చేసుకోండి. నేను మీడియం, మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం తీసుకుంటున్నాను. అందుకే నేను 3 కప్స్ వాడుతున్నాను. సో ఇది 2 బేసెస్ వస్తాయన్నమాట. సో 2 బేసెస్కి నేను 3 కప్స్ తీసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేస్తే చాలు. అండ్ షుగర్ కూడా ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇంట్లోనే తినే సోడా ఉంటుంది కదండి, అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఒక గంట కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకొక గరిట పెరుగు వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని చాలా సాఫ్ట్గా డౌ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డౌ అనేది ఎంత సాఫ్ట్గా వస్తే పిజ్జా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. సో డౌ కొంచెం సేపు నానబెట్టుకుందాం. 30 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. అంత లోపల మనం పిజ్జా సాస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ముందుగా మనం దాంట్లోకి అల్లం కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా నేను రెమ్మలు కూడా ఒక 6 అలా వేసాను. అండ్ ఒకటి ఆనియన్ వేసుకుందాము. సో ఆనియన్ పెద్దదైతే ఒకటైతే చాలు, చిన్నవి అయితే 2 చాలు. అండ్ ఒక 3 టమాటోస్ కట్ చేసుకొని వేసేసుకుందాము. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో ఇది బాగా కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అలా వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఉడికిపోయిన తర్వాత చల్లార్చుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. అంత లోపల మనం ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే చాలు. సో ఇప్పుడు మనం అదే బాగా హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది దీంట్లోకి వేసేసుకొని బాగా వేయించుకుందాము. చూడండి, ఇలా బాగా వేగుతూ ఉండాలి. అంతలోపల మనము కొద్దిగా కారం వేసుకుందాము. ఒక స్పూన్ కారం అయితే చాలు. సో ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ కూడా ఒక స్పూన్ అయితే చాలు. కొద్దిగా షుగర్ కూడా వేసేసుకుంటున్నాను, ఒక స్పూన్ షుగర్. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. అయిపోయిందండి, పిజ్జా సాస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసేసుకుందాము. చూడండి, నేను ఆనియన్, టమాటో అండ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ నేను ప్యాన్ పెట్టుకొని సాల్ట్ వేసుకొని దాని మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాను. సో ఒక 10 మినిట్స్ అలా మనం హీట్ చేసుకుందాము. అంత లోపల ఇప్పుడు నేను పిజ్జా బేస్ ఎలా చేసుకోవాలో చూసేసుకుందాము. ముందుగా నేను కొద్దిగా పిజ్జా బేస్ తీసుకుంటున్నాను. ఒక పిండి కొద్దిగా తీసేసుకుందాము. సో అలా కొద్దిగా తీసేసుకొని బాగా రౌండ్ చేసేసుకుంటున్నాను. రౌండ్ చేసుకొని చపాతీలాగా తిక్కోవాలి. మరీ అంత పలుచగా కాకుండా మరీ అంత మందంగా కాకుండా మీడియంగా తిక్కుకోవాలి. పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక సిల్వర్ ప్లేట్లో ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఆ పిజ్జా బేస్ అనేది దీంట్లో వేసేసుకొని సాస్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం నీట్గా. చూడండి, ఇలా నీట్గా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే సాస్ ఎక్కువ వేసుకొని, లైట్గా కావాలంటే లైట్ కూడా వేసేసుకోవచ్చు. సో మనం మళ్ళీ దీంట్లోకి సాల్ట్ అనేది ఎక్స్ట్రా ఏమో ఆల్రెడీ సాస్లో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో అంతా ఇంగ్రీడియంట్స్ నేను వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు. లైక్ కార్న్ ఆర్ బేబీ కార్న్, ఏమన్నా స్వీట్ కార్న్ అలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు. సో నేను మాత్రం ప్రెజెంట్ ఇంట్లో ఉన్నవి మాత్రమే నేను యూస్ చేస్తున్నాను. సో టాపింగ్ అంతా వెజిటేబుల్స్తో ఫినిష్ అయిన తర్వాత మనం చీజ్ అనేది స్ప్రెడ్ చేసేసుకుందాము. సో చీజ్ అనేది బాడీకి చాలా మంచిదండి. చీజ్లో ఉన్న కాల్షియం మన బాడీలో చాలా యూస్ఫుల్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ చీజ్ అనేది తింటే చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. చీజ్లో విటమిన్ ఏ, K2, ప్రాస్పరస్ అనే అవశకాలు ఎక్కువ ఉంటాయి. మెమరీ పవర్ కూడా చాలా పెంచుతుంది. సో లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుందాము. మనం పెనంలోకి సాల్ట్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు దాంట్లో ఒక చిన్న బౌల్ బేస్ లాగా పెట్టుకొని దాని మీద పిజ్జా అనేది పెట్టేసుకుందాము. సో ఇప్పుడు దాని మీద కవర్ చేసుకోవడానికి ఒకటి ప్లేట్ వేసేసుకుందాము. ఒక 20 మినిట్స్ అలా బేక్ చేసుకుంటే చాలు. ఇంకొక సైడ్ మనం ప్యాన్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేసుకుందాము. సో నేను ఆల్రెడీ బేస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బేస్ని ఒక ప్యాన్లో వేసేసుకుందాము. వేసుకొని సాస్ అనేది స్ప్రెడ్ చేసుకుందాము. ఈ సాస్ అనేది కూడా చాలా మంచిదండి హెల్త్కి, ఎందుకంటే దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం టమాటో వేస్తాం కాబట్టి సో దీంట్లో ఇది కూడా చాలా హెల్తీ సాస్ అనమాట. మనం బయట ప్రిపేర్ చేసుకుందాం, ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి టాపింగ్ అనేది వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాను. సేమ్ క్యాప్సికమ్, ఆనియన్, టమాటోస్ అంతా టాపింగ్గా వేసేసుకుందాము.
పిజ్జా అనేది మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఇది మాత్రం పిల్లలకి పెడితే చాలా మంచిది. బయట తినే ఫుడ్ కంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్గా, చాలా ఫ్రెష్గా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందరూ. సో వెజిటేబుల్స్ తినని పిల్లలు కానీ ఎవరైనా కానీ ఉంటే ఇలా వెజిటేబుల్స్ అనేది ఎక్కువ వేసేసి ఇలా పైన చీజ్ అనేది స్ప్రెడ్ చేసి ఇచ్చేస్తే ఖచ్చితంగా ఈ పిజ్జా అనేది ఎవరైనా కానీ తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పిజ్జా అనేది. సో చిల్లీ ఫ్లేక్స్ ఉండేవాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. అండ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కూడా మామూలుగా పెప్పర్ కూడా చల్లుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం ఆల్రెడీ సాస్లో మనం ఉప్పు, కారము, కొంచెం షుగర్ కూడా వేసుకున్నాం కాబట్టి అంత స్వీట్నెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో టేస్ట్ కూడా మనకు సేమ్ బయట తింటే ఎలా మనకి టేస్ట్ వస్తుందో సేమ్ అలానే టేస్ట్ వస్తుంది. సో మీరు ఎక్స్ట్రాగా చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన చల్లుకోవచ్చు. అది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. సో నేను మాత్రం ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఇలా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కింద మనకి హార్డ్గా ఉంటే బేస్ అనేది బాగా పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టు. ఒకవేళ సాఫ్ట్గా ఉంటే మనకి ఇంకొక 5 మినిట్స్ అలా మనం ఉడకపెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పిజ్జా అనేది ఒక 20 మినిట్సే కాదండి, 30 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు క్రిప్సీగా బేస్ అనేది క్రిప్సీగా రావాలంటే 30 మినిట్స్ అలా పెట్టుకోండి. లేదు సాఫ్ట్గా రావాలంటే ఒక 20 మినిట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది పిజ్జా అనేది. చూడండి అంటే ఎంతో టేస్టీగా, ఎమ్మీగా పిజ్జా రెడీ అయిపోయిందండి. చూడండి సేమ్ బయట పిజ్జా ఎలా ఉంటుంది ఇంట్లో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు పెనంలో పెట్టుకున్న పిజ్జా కూడా తీసేసుకుందాము. సో ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది పెనంలో ఉన్న పిజ్జా కూడా. ఇది కూడా తీసుకొని కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఒకటేమో పెనం పిజ్జా, ముందుకు ఫస్ట్లో చూపించింది మీకు ప్యాన్ పిజ్జా అండి. సో రెండు రెడీ అయిపోయి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో రెండు సేమ్ టేస్టే వస్తుంది. కాకపోతే మీకు 2 టైప్స్లో చూపించాను. మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో పెట్టుకొని చేసుకోవచ్చండి. సో చూడండి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా మనం ఎంతో